దేవునిగా నామానికి స్తోత్రం కలుగునాక మరొకసారి మీదటకు రావడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ దేవునికి వందనాలు. మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. మనము పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే కనుక యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7లో చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకునన్నారు కదా. అడిగిన ప్రతి వారికి ఇవ్వడం అని కాదు, నా యందు ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు నిలిచి ఉంటేనే అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడు అంటున్నాడు. అవును, ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. ఎందుకంటే 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది. మనం అన్ని విషయాల్లో ఫలించాలి. అయితే మొదటిగా ఇదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి. మొదటిగా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి. అప్పుడు భూ సంబంధమైన ఈవులతో దేవుడు మనల్ని సంతృప్తిపరుస్తాడు. కనుక ఈ యొక్క మరి దినమున దేవుడు మనతో మాట్లాడిందంటే ఆయన యందు మనం నిలుస్తున్నామా, మన యందు ఆయన మాట నిలిస్తే మనకి ఏది ఇష్టమో అది అడగాలి. అయితే భూ సంబంధమైనవి కాకుండా పర సంబంధమైన ఈవులతో మనం అడిగి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో జీవించాలి. ఆయన ఎక్కిరమ్మన్నప్పుడు ఆయనతో సదాకాలం కూడా మనం జీవించాలి. కనుక మనము ఆయన మాటలు మన హృదయంలో నిలుపుకుందాము, ఆయన ఇష్టానుసారంగా జీవిద్దాము, ఆయనతో సదాకాలం ఉందంగాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. దేవానికి వందనాలనైనా మా యందు మీ మాటలు ఉన్నప్పుడు, మీ అందు మేము ఉన్నప్పుడు మాకు ఏది ఇష్టమో అది అడగమంటున్నావు. మేము బహుగా ఫలిస్తేనే తండ్రికి మహిమ అంటున్నాం. కనుక నాయన నీ యొక్క సత్య మాటలలో అయా మమ్మల్ని నిలుపమని, నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని మీ చేతికే సమస్తాన్ని మమ్మల్ని అప్పగించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.